2023లో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని స్వరా హాస్పిటల్లో అయితే సరిగ్గా ట్రీట్మెంట్ జరగలేదు అంటూ కూడా ఒక మహిళ అయితే మృతి చెందారు. అయితే ఆ మహిళ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఉన్న వైద్యుల నిర్లక్ష్యం, అలాగే వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వకపోవడం, మెరుగైన వైద్యం అందించకపోవడం వల్లే నా తల్లి చనిపోయింది అంటూ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మన ముందైతే సత్యనారాయణపురం సిఐ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపు కొన్ని సంవత్సరాలు అయిపోతుంది 2023 అంటే, ఇప్పుడు ఈ కేసు బయటికి రావడం అనేది అంటే ఏ రకంగా తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఆయన కోర్టుని అప్రోచ్ అవ్వడం వల్ల థర్డ్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వారు కోర్టు ఎండార్స్డ్ పిటిషన్ పంపించడం వల్ల దాని మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 210/26 అండర్ సెక్షన్ 406, 468, 471, 506, 304A, 201, 120B, 371, 386 రెడ్ విత్ 149 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సార్ అబ్బాయి పేరేంటి, అలాగే వాళ్ళ అమ్మగారి పేరేంటి సార్? అతను కంప్లైంట్ వచ్చి కృష్ణమూర్తి గారు, రైల్వేలో పనిచేస్తారు. వాళ్ళ మదర్ వచ్చి అప్పయ్యమ్మని 2023లో స్వర హాస్పిటల్లో అనారోగ్యం ఉండడం వల్ల జాయిన్ చేశారు. ఎలిగేషన్ ఏంటంటే అతను డాక్టర్లు సరిగ్గా స్పందించలేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు, దాని మీద ట్రీట్మెంట్ అనేది సరిగ్గా అందించలేదు అనేది అతని వాదన. దాదాపు ఎంతమంది వైద్యులు ఇందులో లింక్ అయి ఉన్నారు సార్ ఈ కేసులో? దీని మీద 9 మంది డాక్టర్ల మీద అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తాం. అంటే ఫేక్ డాక్టర్స్ అనా, లేదంటే సరిగ్గా వైద్యం చేయలేదు, నిర్లక్ష్యంగా చేశారు అనా? అంటే ఫేక్ డాక్టర్స్ అన్న పేరు కూడా వినిపిస్తుంది. లేదు, ఫేక్ డాక్టర్స్ ఏం కాదు, సరిగ్గా వైద్యం చేయలేదు అనే దానిపైన, కానీ ఫేక్ అనేది కాదు. సో చూసారు కదా, నిరంతరం ఏదో ఒక కేసులో అయితే స్వరా హాస్పిటల్ పేరు వినిపిస్తూనే ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ కేసుకి సంబంధించి ఏం జరుగుద్ది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, విజయవాడ నుండి.